कहीं आप भी इंपोर्टेड ड्राई फ्रूट्स और स्पाइसेस के नाम पर डुप्लीकेट चीज तो नहीं खा रहे हैं? कई बरसों से शहर हैदराबाद की आवाम का भरोसा सफा ड्राई फ्रूट्स एंड स्पाइसेस। స్వయంగా వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసాడు. ఆ తేదీ వచ్చేసేసి డేట్ చూడు ఒకసారి. వేసిన తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి ఒక ప్లాన్ తయారు చేసుకొని హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాగా లేఅవుట్ తయారు చేశారు. లేఅవుట్ తయారు చేసిన తర్వాత ఇక్కడ పార్క్ కింద ఈ ల్యాండ్ వదిలారు, ఇక్కడ ఈ ల్యాండ్ వదిలారు, ఇక్కడ ఈ ల్యాండ్ వదిలారు, దీనికి మధ్యలో ఒక రోడ్ వదిలారు. మళ్ళీ ఇక్కడ పార్క్ పక్క నుంచి అలా రాకపోవడానికి దారులు కావాలని ఇక్కడ దారి వదిలారు, ఇక్కడ ఒక దారి వదిలారు. ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఈ స్థలం, ఇక్కడ ఉన్న స్థలము అక్కడ ఉండేటువంటి బస్వరాజ్ అనే ఒక వ్యక్తి కబ్జా చేసుకొని ఇంటి వెనుక కబ్జా చేసుకొని కట్టుకోవడం జరిగింది. ఇక్కడ దిక్కు ఈ స్థలంలో వినాయకరావు అనే వ్యక్తి కిందికి ఆ కింది దాకా పార్క్లో కింద కూడా మరి స్ట్రక్చర్స్ వచ్చాయి. దాని మీద నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను, ఇప్పటిదాకా యాక్షన్ తీసుకోలేదు. నేనేమంటున్నా అంటే ఒకవేళ ఇది పార్క్ ల్యాండ్ ఉంది అంటే ఇందులో జిహెచ్ఎంసీ ఇన్వాల్వ్ చేయాలి, అదేవిధంగా పార్క్స్ అండ్ ప్లే గ్రౌండ్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయాలి, డిఆర్ఎఫ్ వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి. అందరు సమిష్టిగా చేసిన తర్వాత ఈ స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవద్దని మేము అంటలేము, తీసుకోవాలని చెప్తున్నాం. కాకపోతే ఏదైనా పార్కు కానీ ఏదైనా కానీ ప్రభుత్వ పరంగానే దాని పొజిషన్ తీసుకోవాలి. కానీ ప్రభుత్వ పరం కాకుండా ప్రైవేట్ వ్యక్తులు అక్కడ కూర్చొని ప్రైవేట్ వ్యక్తుల ద్వారా చేపిస్తున్నారు అంటే ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఈవీడిఎంకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారు కానీ డిఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ కానీ ఇంకోరు కానీ ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనిని ప్రైవేట్ వారితో చేయిస్తున్నారు. అంటే ప్రైవేట్ వాళ్ళతో ఈ స్లమ్ని తీయాలి అనేది ఒక కుట్ర జరుగుతుందని నేను ఆరోపిస్తున్నాను. ఎందుకంటే ఈ స్లమ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ స్లమ్ని ఆల్రెడీ చేసిన తర్వాత గత 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే నివాసం ఉంటున్నాము. ఇది మా బస్తీ పేరు గురు బ్రహ్మ నగర్. ఇక్కడ చిన్న చిన్న డబ్బాలు ఉండే, ఒక 2-3 డబ్బాలు ఉన్నది. ఆ డబ్బాలు అనేది హెట్రా వాళ్ళు వచ్చేసి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు వచ్చేసి కూలగొట్టడం జరిగింది ఒక 3 రోజుల క్రితం. ఇక్కడనే ఇప్పుడు ఈ వాల్ కట్టేది, ఇది బౌండరీ కట్టేది ఈ ప్రైవేట్ వాళ్ళతో బసవరావు, వినాయకరావు, ఎంఎం రెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి పైసలు ఇచ్చినందుకు వాళ్ళతో పైసలు తీసుకొని ఈ ప్రైవేట్ గా కడుతున్నారు. ఇదే విషయం పైన మేము ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడిన పొద్దునే ఎమ్మెల్యే కూడా బస్సుకి రావడం జరిగింది. మీరు అట్లా కడుతున్నారని హెట్రా కమిషనర్ కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఈ పనిని ఆపమని కూడా చెప్పిండు. మీరు బస్తీని ఇబ్బంది పెట్టొద్దు, రేపటి నాడు మేము డబుల్ బెడ్రూమ్ కట్టించినప్పుడు వాళ్ళకి మెటీరియల్ కావాలంటే ఇదే జాగాలో వేసేస్తాం. కాబట్టి వాళ్ళ బస్తీ పని అయిపోయిన తర్వాత ఇది గ్రీన్ ల్యాండ్ ఏముందో మీ గ్రీన్ బెల్ట్ ఏముందో మీ జాగా మీకు వస్తుంది, అది అట్లే ఉంటుంది, ఎక్కడ పోదని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే దగ్గర కలిసినాం, జిహెచ్ఎంసీ వాళ్ళని కూడా కలిసినాం. వాళ్ళు నిన్న వచ్చినప్పుడు కూడా మాట్లాడినాం, వద్దు సార్ ఈ జాగా నుంచి ఉంది, ఇదే జాగా ఎందుకు ఇస్తే మీరే ఇచ్చిన కదా సార్. గవర్నమెంట్ పొజిషన్స్ సర్టిఫికేట్ ఇచ్చింది, ప్లాన్ ఇచ్చింది, ఆల్ డిపార్ట్మెంట్ ఇచ్చేసి అప్రూవల్ చేసిన తర్వాత మీకు తెలియకుండా ఈ ప్రైవేట్ వ్యక్తులతోనే ఏ విధంగా పని చేస్తున్నారు మీరు అని అడిగినాం. అడిగితే మేము ఆడి చర్యలు తీసుకుంటామన్నారు, చర్యలు తీసుకోలేదు. ఇప్పటి వరకు మేము అధికారులను కలుస్తూనే ఉన్నాం, రోజు వారానికి నెలకు కలుస్తూనే ఉన్నాం. కానీ ప్రైవేట్ వ్యక్తుల వల్ల నైట్ పగలు పనిచేసి గుండాలను పెట్టి కుర్చీలు వేసుకొని, ఒకవేళ గ్రీన్ బెల్టే ఉందనుకో, మీదే ఉంది తీసుకోండి. ఇది మేము జైల్లో చంచలగూడ జైల్లో లేక కంపౌండ్ మొత్తం కట్టేసి మేము ఎటు వెళ్ళాలి, చచ్చిపోవాలి, లోపల దారులు లేవు. ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అప్పుడు అన్ని బండ్లు కావాలి కదా. ఇప్పుడు 30 సంవత్సరాలు లేనిది ఇప్పుడు ఎందుకు కడుతున్నారు వీళ్ళు? ఎవరు స్వలాభం కోసం కడుతున్నారు, ఎవరు కడుతున్నారు? గవర్నమెంట్ వర్క్ ఆర్డర్ ఉంటుంది, పని ఉంటుంది, వాళ్ళ సెస్టర్ ఉంటుంది, అన్ని ఉంటాయి కదా. ఏమీ లేకుండానే కడుతున్నారు. మాకు దబాయించి మా ఫోన్లు గుంజుకుంటున్నారు, వీడియో తీస్తే మా అన్ని గుంజుకుంటున్నారు. మాకు దగ్గర అని ఇస్తున్నారు, పోలీస్ బలగాలను పెట్టిండ్రు. ఎందుకు పెడుతున్నాం? మేము 30-40 సంవత్సరాలు స్థిరపడి ఉన్నాం, మాకు గవర్నమెంట్ అన్ని విధాలు ఇచ్చినాయి. ఈ జాగా ఒకవేళ వాళ్ళదే గవర్నమెంట్ ఉంటే తీసుకోమను, కానీ మాకు కూడా న్యాయం జరగాలి కదా. మాకేది లేదు, మాకు ఇండ్లు కావాలని పోరాడుతున్నాము. మాకు 30 సంవత్సరాల నుంచి ఇదే గుడిసెలు ఉంటున్నాము. మాకు వాళ్ళు డబ్బు ఉండదని మమ్మల్ని చాలా రోదన పెడుతున్నారు. మా ఎన్ని రోజుల నుంచి ఉపాసము, ఈగలు, దోమలు, ఇవాళ పాములు, పురుగులు ఉంటున్నాం. మా పరిస్థితులు వాళ్ళకి తెలవక పోలీసులను పెట్టి వాళ్ళని తెచ్చి గోడ బలవంతంగా లేపుతున్నారు. ఇది న్యాయం కరెక్ట్ కాదు. ఇది బీద వాళ్ళకి సాయం చేయాలని అందరినీ కోరుకుంటున్నాము. మా ఒకరికొకరు మాట్లాడుకొని మాకు ఇండ్లు కావాలి, అంతవరకు వాళ్ళు ఈ గోడ కట్టడానికి వీలు లేదు.
అదే మనం కోరుకునేది. ఎందుకంటే మా నాయకుడు వల్ల మేము ఉండం. మా ఆయన మంచి ధర్మమైన న్యాయం చేస్తున్నాడు కాబట్టి పోరాడుతున్నాడు. మా ఆయనను కూడా లెక్క చేయకుండా వాళ్ళు మాట్లాడుకొని గోడ కట్టి ఇది గోడ కట్టవద్దు. మేము 30 సంవత్సరాల నుంచి ఉన్నాము. వినాయక్ సారు అట్టకులు గాడు లంజావాడుకు వాళ్ళే చాలా డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి కట్టిస్తున్నారు మాకు గరీబులకు. మేము ఇలా వండకూడదు అంట. గవర్నమెంట్ నుంచి కాదు కడతారు, డబ్బులు ఇచ్చి కట్టిస్తున్నారు. ఆ కొడుకులు ముగ్గురు వాళ్ళే కట్టిస్తున్నారు డబ్బులు ఇచ్చి. మేము ఎక్కడ వెళ్ళాలి? మా ఇల్లు కడితే రేపు మాల్మీటర్ ఎట్లకెళ్ళి మోసుకోలే సార్. మేము గరీబులకు మా ఎమ్మెల్యే వచ్చి ఇలా పొద్దుగాల మా ఎమ్మెల్యే కూడా వద్దంటే కూడా జబర్దస్తి పోలీసు వాళ్ళు 20-30 బండ్లు వచ్చినాయి. చుట్టూ నిలబడ్డాయి వాళ్ళ బండ్లు మాకు కొట్టడానికి. లేడీస్ వాళ్ళు కూడా వచ్చిండ్రు పోలీసు వాళ్ళు. बेस्ट क्वालिटी इंपोर्टेड ड्राई फ्रूट्स और स्पाइसेस आपके घर तक पहुंचाने की जिम्मेदारी हमारी। नंबर 1 क्वालिटी के प्रोडक्ट्स इस्तेमाल करिए, तभी तो आपके खानों में बरकरार रहेगा हैदराबाद का निजामी जायका। हैदराबाद के तारीखी चार मीनार के शाहगंज में मौजूद सफा ड्राई फ्रूट्स एंड स्पाइसेस अब ऑल ओवर इंडिया दे रहा है होम डिलीवरी अपने कस्टमर्स को। तो स्क्रीन पर दिए गए नंबर्स पर तुरंत ही कांटेक्ट करें या विजिट करें हमारी वेबसाइट safadryfruitsandspices.com ताकि आपके घर तक पहुंच सके असली ड्राई फ्रूट्स और स्पाइसेस।